టీచర్స్ తెలుగుదేశం హయాంలోనే టీచర్స్గా ఎంపిక అవ్వడం జరిగింది. మమ్మల్ని కూడా ఈ మెగా డిఎస్సి ద్వారా సెలెక్ట్ చేసినందుకు టీడీపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంతోషం ఏంటంటే సర్వేపల్లి నియోజకవర్గంలో మొన్న మెగా డిఎస్సిలో 40 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పుణ్యమా అని చెప్పేసి ఇప్పుడు ఈ తోటపల్లిగూడూరు మండలంలో పుష్ప, లక్ష్మి, దయాకర్ వీళ్ళు ముగ్గురిని కలిసాయి. ఇప్పుడు వాళ్ళు ఎంత కష్టపడింది. ఇప్పుడు ఈ లక్ష్మి ఈ అమ్మాయి పెళ్ళయింది, 2 పిల్లలు, వాళ్ళని చదివించుకుంటూ ఇంటి పనులు చూసుకుంటూ ఆమె 4 ఇయర్స్ నుంచి కష్టపడింది. రోజుకి 12 గంటలు కష్టపడినాను. నాకు ఇంట్లో వాళ్ళు తండ్రి తల్లి అందరూ సహకరించారు. వాళ్ళ హస్బెండ్ కార్పెంటర్, అందరూ సహకరించారు. వాళ్ళ ఫాదర్కి ఉండేది 2 ఎకరాలు, శివాయి పట్ట కలిసి 2 ఎకరాలు. ఎంత మిగులుతుంది అంటే సంవత్సరానికి 20-30 వేలు ఎకరాకి మిగిలితే ఎక్కువ అన్నాడు. ఈరోజు ఆ 2 ఎకరాల్లో సంవత్సరానికి ఎంత మిగులుతుందో లక్ష్మికి నెలకి ఆ జీతం బిగినింగ్ ఇప్పుడు అది పెరుగుతా పోద్ది, ఇంచుమించు 60,000 చిల్లర వస్తుంది. అట్లే దయాకర్కి అయితే 70,000 చిల్లర వస్తుంది. చాలా సంతోషంగా ఉంది. దీన్ని కూడా వాళ్ళు మరి దుర్మార్గంగా మాట్లాడేసి 16,400 మంది వాళ్ళ జీవితాలకి ఒక సెక్యూరిటీ, వాళ్ళ కుటుంబాలకు ఒక సెక్యూరిటీ, అటువంటి దాన్ని డ్యామేజ్ చేసేదానికి ప్రయత్నం చేయడం నీకు చేతగా లేదు. 5 ఏళ్లలో డిఎస్సి కింద రిక్రూట్ చేయలేదు, టీచర్స్ని చేయలేకపోయినావు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో టోటల్గా 1,80,000 మంది ఉపాధ్యాయుల్ని క్రియేట్ చేసింది. ఆయన ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు మొదట ఇప్పుడు రిటైర్ అయ్యే పరిస్థితికి వచ్చింది. టీచర్లకు ఉద్యోగమే కాదు, వాళ్ళ వల్ల ఆ పిల్లలు ఆ గవర్నమెంట్ స్కూల్స్లో పోయే పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే వాళ్ళు వీళ్ళు. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్కి పోలేని వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్కి పోతారు. పేద పిల్లలు వాళ్ళ భవిష్యత్తుని కోసం కృషి చేసేవాళ్ళు వీళ్ళు. అటువంటి దాన్ని పాయిజనస్గా మరీ విషపూరితమైన వాళ్ళ పత్రికలు, వాళ్ళ మీడియా, సొంత మీడియా, వాళ్ళు వాడిన భాష. మీ బిడ్డలు ఇప్పుడు నేను ఒక మాట్లాడుతున్నాను, 16,400 మందిలో వైసీపీ కుటుంబాలకి ఎంతమందికి వచ్చినాయి? నెల్లిమిట్ట కంటిలో పుష్ప అనే అమ్మాయికి ఉద్యోగం వస్తే ఆ ఇంటికి పోయి ఇచ్చాం. ఏం చెప్పింది అమ్మాయి? డిఎస్సిలో అవకతవకలు జరిగినాయంటే నో క్వశ్చన్, మేము కష్టపడ్డాము, నేను 7 ఇయర్స్ కష్టపడ్డానని చెప్పింది అమ్మాయి. నేను కష్టపడి నాకు ఉద్యోగం వచ్చింది, అటువంటి ఏం జరగలేదని చెప్పింది. కూటమి ప్రభుత్వానికి అభినందన చెప్పింది, లోకేష్ బాబుకి అభినందన చెప్పింది. వైసీపీ అమ్మాయి అంట, నాకు తెలియదు ఏ పార్టీ అని కూడా. అమ్మాయి ఇంటికి పోయినావు నేరుగా, ఆ కుటుంబంలో సంతోషం ఏంటి? కానీ ఇది ఒక క్రూరమైన ప్రవర్తన వైసీపీ. ఇది దురదృష్టం. ఇది మళ్ళీ ఇప్పుడు లోకేష్ బాబు బ్రాండ్ హెచ్ఆర్డి మినిస్టర్గా ఆయన మళ్ళీ నవంబర్, డిసెంబర్లో, అక్టోబర్లో నోటిఫై చేసి మళ్ళీ ఒక 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేదానికి అప్రాక్సిమేట్గా, నాకైతే కరెక్ట్ ఫిగర్ తెలియదు, ఆయన పునాదులు వేస్తున్నాడు. ఇప్పుడు 16,000, రేపు 10,000. ఎన్ని కుటుంబాలు అంటే 26,000 మందికి ఉద్యోగాలు వచ్చేది కాదు. వాళ్ళ వల్ల లక్షల బిడ్డల భవిష్యత్తు, వాళ్ళకి ఆ చదువులో ఆ స్టాండర్డ్స్ పెంచుకోవటం, ఆ నాలెడ్జ్ పెంచుకోవటం, వాటన్నిటికి వీళ్ళే కారకులు అవుతారు. కానీ దీన్ని ఇప్పటికైనా నేనేమంటానంటే, ప్రజలు, కామన్ పబ్లిక్, మీరు ఎవరికైనా ఓటేసుకోండి, ఏ పార్టీ అయినా కావచ్చు, అసలు జరిగే వాస్తవాల గురించి తెలుసుకోండి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఆ కౌన్సిల్లో ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు అసెంబ్లీకి రాకుండా ఎగ్గొడుతున్నారు,
లోకేష్ బాబు అడిగాడు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు శాసనసభకు రాండి, మీకు నేను సమాధానం చెప్తాను, మీరు ఏమడుగుతారో అడగండి అని చెప్పాడు. వచ్చే దమ్ముండాలా, చర్చించుకునే ఇది ఉండాలా. ఒక శాసన సభ్యుడిగా, శాసనాలు చేసే చట్టసభలో ఒక సభ్యుడిగా ఎన్నికైన తర్వాత నేను సభకు రాను, అసలు చర్చించును, నేను కళ్ళు మూసుకుంటాను, నెల జీతం తీసుకుంటాను, గన్మెన్లు పెట్టుకుంటాను, ఆ బెనిఫిట్స్ అన్నీ తీసుకుంటాను, కానీ అసెంబ్లీలో అడుగుపెట్టినాం. ఇటువంటి వాళ్ళని మనం ఎప్పుడూ చూడలే.